సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సరం శుభాకాంక్షలు. మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. గురువు ఈ సంవత్సరం మకర రాశి వారికి మే 15 తారీఖు నుంచి షష్ఠస్థానంలో ఉంటూ సోరముత్తుగా ఉన్నారు. శని తృతీయంలో ఉంటూ తామ్రముత్తుగా ఉన్నారు. రాహుకేతువులు ధనస్థానం అష్టమ స్థానంలో ఉంటూ సువర్ణముత్తులుగా ఉన్నారు. గురువు బాగా ఉండటం వల్ల వీళ్ళకి కుటుంబ వృద్ధి జరుగుతుంది, సంతానం కలుగుతుంది, ఉద్యోగ వ్యాపారస్తులకి కలిసి వస్తుంది. వీళ్ళకి నూతన పెట్టుబడులు పెట్టుకునే అవకాశం కూడా లభిస్తుంది. విద్యార్థులకి కూడా బాగుంటుంది. ఉద్యోగస్తులకి అయితే కనుక స్థాన బదిలీ తప్పదు. వీళ్ళు నలుగురిలో కూడా మంచి అనిపించుకునే పనులు చేస్తూ ఉంటారు. రాహు ధనస్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది మకర రాశి వాళ్ళకి. రాహు కుటుంబ స్థానంలో ఉండటం వల్ల అంటే ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల చిన్న చిన్న ఒడిదుడుకులు ఈ మకర రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం తప్పదు. కేతువు అష్టస్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతేనే ఆరోగ్య విషయంలో సమస్యలు వస్తాయి, లేదంటే కనుక బాగానే ఉంటుంది. సో అందువల్ల ఆహారం విషయంలో కొంచెం కట్టుబాట్లు అవసరం ఉంటుంది. వీళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా దైవం మీద దైవభక్తి మెండుగా ఉంటుంది. దైవ కార్యాలపై వీళ్ళు ఖర్చు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్ళు గురువారం శనివారం నియమాలు పాటిస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఈ విశేషాలు ఇవి. ఇంకా క్లియర్గా కనుక్కోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.